హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 కప్పుల ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం వేరే బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక మీరు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ నైనా వేసుకుని ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు పాలు కూడా బాగా మరుగుతున్నాయి. ఈ పాల మీద మీగడ పాలు అంతా మిక్స్ అయ్యే విధంగా ఒక 10 మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఐస్ క్రీము పాలు మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ బౌల్ షుగర్ని వేసుకోవాలి. ఈ షుగరు పాలలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సరిపోయిందో లేదో తెలియడం కోసం కొంచెం పాలను టేస్ట్ చూస్తే కనుక అర్థమవుతుంది. షుగర్ సరిపోతే కనుక యాడ్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పంచదార మొత్తం బాగా కరిగిపోయాక ఇందులోకి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ని వేసుకోవాలి. మనం కస్టర్డ్ మిల్క్ ని వేసేటప్పుడు గరిటెతో కలుపుకుంటూ వేసుకోండి, లేకపోతే ఊరికనే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ మిల్క్ వేసాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికితే కొంచెం చిక్కగా అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇది కొంచెం చిక్కబడ్డాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. మీకు కస్టర్డ్ మిల్క్ వేసాక ఇది ఉండలు కట్టినట్టయితే మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నాకైతే ఉండలేం కట్టలేదండి, అందుకోసం నేను ఒక బాక్స్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న బాక్స్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 అవర్స్ పెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని ఈ ఐస్ క్రీము కొంచెం గడ్డగట్టిందండి. దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ ఐస్ క్రీమ్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడం లేదండి, ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే కనుక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఐస్ క్రీము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న దానికి ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకుంటే ఐస్ క్రీము మనం బయట కొనుక్కుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో ఆపుకుంటూ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇది కొంచెం క్రీమీగా అవుతుంది. అప్పుడు మనం ఈ బీటర్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఒక స్టీల్ బాక్స్లోకైనా వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఐస్ క్రీమ్లోకి కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పుల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బాదం పప్పు, జీడిపప్పు మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన బటర్ పేపర్ని వేసుకోవాలి. బాక్స్ మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. 10 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి బాక్స్ని బయటికి తీస్తే కనుక కస్టర్డ్ ఐస్ క్రీము ఇలా గట్టిగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక గరిటతో కానీ స్కూప్తో కానీ ఒక బౌల్లోకి ఐస్ క్రీమ్ తీసుకొని సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. మనం ఈ ఐస్ క్రీమ్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.